బెంగళూరు బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. కడప జిల్లా ఆర్టీసీ డ్రైవర్పై కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. బస్సులు నిలిపే విషయంలో కదిరి డ్రైవర్కు కర్ణాటక డ్రైవర్ శరవణ మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య గొడవ ఆపేందుకు వెళ్లిన ప్రొద్దుటూరు డిపోకు చెందిన డ్రైవర్ ఎన్ఎస్ఆర్ రెడ్డిపై శరవణ పిడుగుద్దులు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు బయటకు రావడంతో ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఈ దారుణంపై కర్ణాటక అధికారులకు ఫిర్యాదు చేయగా కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెంగళూరు బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ల మధ్య గొడవకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీ దుర్గా, గురువారం రాత్రి 11 గంటలకు కడప నుంచి బెంగళూరు మెజెస్టిక్ బస్ స్టాండ్ కు చేరుకున్న ఆర్టీసీ డ్రైవర్ మీద కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ పిడుగుద్దులు గుప్పాడు. అట్లాగే కింద పడేసి తన్నడం జరిగింది. తీవ్రమైన గాయాలతో ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి కదిరికి చెందిన బస్సు డ్రైవరు కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ కి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త గొడవ పడే స్థాయికి చేరడంతో పొద్దుటూరు డిపోకు చెందిన ఎన్ఎస్ఆర్ రెడ్డి అనే డ్రైవర్ అప్పుడే అక్కడ ఆ ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఇరువురిని దూరంగా జరిపే ప్రయత్నం చేశారు. గొడవ పడకుండా వెళ్ళిపోవాలని చెప్పి అతను సూచించడంతో ఆ సమయంలో ఆగ్రహించిన కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ శరణన్ పొద్దుటూరు డిపోకు చెందిన ఎన్ఆర్ఎస్ రెడ్డిపై మీద దాడికి తెగబడ్డాడు. దాడికి తెగబడడం తీవ్రంగా ముతి మీద పిడుగుద్దులు గుద్దడంతో పాటు అతని చేతిలో ఉన్న బస్సు కీతో తల మీద బలంగా కూర్చోడం జరిగింది. అట్లాగే కింద పడిపోయిన తర్వాత కూడా అతను పైన తన్నడం జరిగింది. ఈ ఘటన మొత్తం కూడా అక్కడ ఉన్న డ్రైవర్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా మరికొందరు డ్రైవర్ల మీద కూడా అతను దాడి చేయడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న మొత్తం ప్రయాణికులు మొత్తం కూడా ఆ వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది. ఇది వెలుగులోకి రావడంతో ఈ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక ఆర్టీసీ అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఇద్దరు కూడా స్పందించడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో శరవణన్ మీద యాక్షన్ తీసుకున్నారు. అతన్ని వెంటనే కూడా సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరైతే గాయాల పాలైనారో ఆ డ్రైవర్ బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్నాడు. అతనికి కింద పడేసి తమ్మడంతో రిప్స్ కూడా 2 డ్యామేజ్ అయ్యాయని చెప్పి తల మీద కూడా ఆ బస్సు కీతో పొడవడంతో కూడా కొంత గాయమైందని చెప్పి ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతుందని చెప్పి ఈ ఘటన మీద ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పందించడంతో అతని మీద ఎవరైతే దాడికి తెగబడ్డాడో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే వైద్య సేవలకు అయ్యే ఖర్చు మొత్తం కూడా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు భరిస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రుత్విక్. फिकिर करो होगा